గత ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న నాపై గౌతమి సూపర్ బజార్ స్థలం కోసం అవినీతి ఆరోపణలు చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఇప్పుడు వాటిని నిరూపించి వాస్తవాలేమిటో తేల్చాలంటూ మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ సవాల్ చేశారు. 5 కోట్ల రూపాయలు నాకు ముడుపులు ఇచ్చినట్లుగా అప్పట్లో విమర్శించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండి కూడా ఎందుకు నిర్మాణం ఆపడం లేదని ఆయన ప్రశ్నించారు. స్థానిక ప్రభుత్వ పశువుల ఆసుపత్రి ఎదురుగా గల గౌతమి సూపర్ బజార్కి సంబంధించిన స్థలంలో నిర్మిస్తున్న బిల్డింగ్ వద్ద బుధవారం వైకాపా శ్రేణులతో కలిసి భరత్ ఆందోళన నిర్వహించారు. అక్రమ కట్టడం ఆపాలి, అవినీతితో అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని ఆపాలి, అవినీతి ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినదించారు. చేసేవన్నీ స్కాములు, గౌతమి సూపర్ బజార్ భూమిపై చేసిన ఆరోపణలను నిరూపిస్తారా, ఎమ్మెల్యే రాజీనామా చేస్తారా అనే నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శించారు. 5 కోట్ల అవినీతి అవినీతి వెంటనే కోట్ల అవినీతి 5 కోట్ల అవినీతి. ఈరోజు గోకవరం బస్టాండ్ దగ్గర పశువుల ఆసుపత్రికి ఎదురుగుండా 3 ఫ్లోర్ల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇది గతంలో ఇక్కడ స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు నా పైన ఆరోపణ చేశాడు. ఏమని ఆరోపణ చేశాడంటే, ఈ స్థలంలో నేను అక్రమంగా అన్యాయంగా ఒక గుత్తేదారుడికి ఇప్పించాను, దాంట్లో నాకు 5 కోట్ల రూపాయలు ముడుపులు అందిని అని చెప్పేసి ఇదే శాసనసభ్యుడు నా పైన ఆరోపణ చేశాడు. ఇక్కడ నేను ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నా, ఇదే 3 ఫ్లోర్ల బిల్డింగ్ కడతా ఉంటే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు నిద్రపోతా ఉన్నాడా అని అడుగుతున్నా. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇవాళ మేము వచ్చాం. 5 కోట్ల రూపాయల ఆరోపణ నువ్వు చేసావు, అది నిరూపించు. 25% కమిషన్లు ప్రతి వర్క్లోనూ తీసుకున్నానని నువ్వు నా పైన ఆరోపణలు చేసావు, అది నిరూపించు. ఇవాళ నీ పైన బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నా. అంటే ఎలక్షన్లో అన్యాయంగా అక్రమంగా నువ్వు పాంప్లెట్లు జల్లించేసి ప్రజల్ని తప్పుదారి పట్టించి అన్యాయంగా గెలిచిన గెలుపు కూడా ఒక గెలిపేనా అని అడుగుతా ఉన్నా. లక్షలాది పాంప్లెట్లు నువ్వు ఊరంతా కూడా జల్లావు. 5 కోట్ల అవినీతి జరిగింది, 25% కమిషన్ తీసుకున్నానని చెప్పేసి నువ్వు ప్రజలు నిజంగా అనుకుని ఉంటుంటారు కొంతమంది. ఏమన్నానంటే, నిజంగా ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎంపీ అయ్యాడు కదా, ఇతను కూడా ఎంతో కొంత కమిషన్లు తీసుకున్నాడేమో అని కొంతమంది అనుకోవచ్చు. ఇవాళ చెప్తున్నా, రాజకీయాల్లో ఒక కొత్త వరవడి తీసుకురావడానికి ఇవాళ మేము రాజకీయాల్లోకి వచ్చాం. కోట్ల రూపాయల ఆస్తులు అమ్ముకున్నాం, కానీ నీకులాగా నీ తండ్రిలాగా అక్రమంగా అన్యాయంగా సంపాదించిన సందర్భాలు లేవు. నువ్వు ఈ పదవిని అడ్డుపెట్టుకుని ఊర్లో ఉన్న వ్యాపారస్తులను అందరినీ కూడా పట్టి పీడించి చీట్లు కట్టించుకునే కార్యక్రమం చేస్తున్నాం. ఒక పక్కనేమో శాండ్ మాఫియా చేస్తున్నాం, ఇంకో పక్కనేమో లిక్కర్లో మొత్తం మీ తాలూకా సంబంధించిన వ్యక్తులే లిక్కర్లో ఉన్నారు. లిక్కర్ రేట్లు కూడా విపరీతంగా ఎంఆర్పీ కన్నా పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంకో పక్కన భూ కబ్జాలు జరుగుతున్నాయి.